దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమవందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులరా, మరి ఈ దినాలలో మనము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయంలో ఉన్నటువంటి కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆ క్రమంలో ఈరోజు మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి 4 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయున్నది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా, మనం చేసేటువంటి భక్తి జీవితంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన వారంగా మనము హెచ్చరించబడతా ఉన్నాం. ఎందుకంటే మనం చేసేటువంటి భక్తి ప్రజలకు కనబడే విధంగా కాదు, మనము నమ్ముకున్నటువంటి దేవునికి కనబడే విధంగా, దేవునికి అంగీకారయోగ్యంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి అని మనము దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులరా, మనము భక్తి చేసేటప్పుడు నీ దృష్టి దేవుని మీదనే ఉండాలి, మానవుల పైన ఉండకూడదు. అట్లాగని దేవుని మెప్పునే నువ్వు కోరాలి తప్ప మానవుల మెప్పును మనం కోరకూడదు. మనము చేసేటువంటి భక్తిలో ఫలితాన్ని మనము పరలోకంలోనే ఆశించాలి, కానీ ఈ భూలోకంలో మనము ఆశించకూడదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరలా ఒకసారి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. నీ దృష్టి దేవుని మీదనే ఉండాలి తప్ప మనుషుల మీద ఉండకూడదు. రెండవది, దేవుని మెప్పుని మనం కోరాలి తప్ప మనుషుల మెప్పును మనం కోరకూడదు. మూడవదిగా, మనము చేసినటువంటి భక్తికి ఫలితాన్ని మనము పరలోకంలోనే ఆశించాలి తప్ప భూలోకంలో మనము ఆశించకూడదు. అందుకని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక మాట చెప్పారు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఒకవేళ అలా జాగ్రత్త పడకపోతే పరలోకంలో మీ తండ్రి యొద్ద మీకు ఫలితం అనేది ఉండదు అని ప్రభు ఇక్కడ తేటగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఆసాపు 73వ కీర్తనలో 25వ చరణంలో చెప్పాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలోనిది నాకు ఏది అక్కర్లేదు అన్నాడు. అవును, ప్రభు ఉంటే మనకు చాలు. మనుషుల మెప్పు, మనుషుల యొక్క ఘనత, మనుషుల నుండి వచ్చేటువంటి ఫలము మనము ఆశించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆసాపు చెప్పినట్టుగా మనము ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మనం ఆశించకుండా మన ప్రభువుని మనము ఆశిస్తూ మన ప్రభు నుండి మెప్పును, మహిమను, మరి ఫలితాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనతో మనం జీవించాలి అని మరి ఈ యొక్క వచనం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. అందుకని 2వ వచనంలో ఏమన్నారంటే, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రియులరా, మనము ఈ వేషధారులను గురించి దైవగ్రంథంలో మత్తయి సువార్తలోని 23వ అధ్యాయంలో మరి ఆ అధ్యాయం అంతటినీ కూడా మనము ధ్యానం చేస్తే మరి పరిసయ్యులను గురించి, శాస్త్రులను గురించి ప్రభువారు వారిని ఉద్దేశించి వీరు వేషధారులు అని చెప్పాడు. ఎందుకంటే వారి భక్తి అంతా కూడా వేషధారంతో కూడుకున్నటువంటి భక్తిగా మనం చూస్తూ ఉన్నాం. పైకి భక్తి వేషమే కానీ లోపల దాని యొక్క
శక్తి లేనటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం ఈ పరిసయ్యుల శాస్త్రుల గురించి. ఎందుకంటే వీరు చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయములో 5వ వచనంలో చూసినట్లయితే, మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు అని ఇక్కడ వారిని గురించి చెప్పబడింది. చూడండి, వారు మనుషులకు కనబడాలని తమ పనులన్నీ చేస్తారు. మరి మనం ఎవరికి కనబడాలి? ఇక్కడ ప్రభువు ఒక మాట చెప్తున్నాడండి, రహస్యమందు చూచు నీ తండ్రి అన్నాడు. 4వ వచనంలో చూసినట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి. ఎందుకంటే ప్రభువారు సమస్తాన్ని ఆయన చూచుతున్నటువంటి వారుగా ఉన్నారు. మరి దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన కంటికి కనబడనటువంటి సృష్టము ఏది కూడా లేదు. ఆయన అందరినీ ఎరిగినవాడు, అందరి హృదయాలను ఆయన ఎరిగినటువంటి వాడు. మరి ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కనుక ఆయన రహస్యంలో ఉన్నాడు. మరి ఆయన అన్నిటినీ కూడా చూస్తున్నాడు, అందరినీ ఆయన చూస్తున్నాడు, అందరినీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. అందరి క్రియలను వారు చేస్తున్న పనులన్నింటినీ కూడా ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. కనుక ఇక్కడ మనము మనుషులకు కనపడాలనేటువంటి ఆలోచన అనేది మనము విడిచిపెట్టాలి. కారణం ఏంటంటే మన దేవుడు రహస్యంలో చూచుచున్నటువంటి దేవుడు. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు చూడాలని కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి వారి నుండి మెప్పును ఆశించేటువంటి మరి విధానం కానీ మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే మనము నిరీక్షణ కలిగినటువంటి వారం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పౌలు అన్నాడు, మనము ఈ జీవితకాలం మట్టుకే నిరీక్షించని ఎడల మనము మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులమగుదుము అన్నాడు. కారణం ఏంటంటే ప్రియులారా, మనము ఈ లోకంలో ఉన్నాం కానీ మనము ఈ లోకానికి చెందినటువంటి వారం కాదు. దేవుడు మనలను రక్షించినప్పుడు ఈ లోకంలో నుండి మనలను ప్రత్యేకపరిచాడు. మరి ఈ లోక సంబంధులు మీరు కాదు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు తేటగా చెప్పాడు. కనుక మనము ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మనం ఆశించకూడదు. ఎందుకంటే ఇవి అన్నీ కూడా లోక సంబంధమైనవే, ఇవి తండ్రి వలన కలిగినవి కాదు అని దేవుని యొక్క వాక్యం చాలా తేటగా మనకి తెలియజేస్తూ ఉంది. అందుచేత మనము ధర్మం చేసేటప్పుడు మనము ఎంతో జాగ్రత్త వహించాలి. మరి మన ధర్మ కార్యాలు, మన నీతి కార్యాలు కూడా మరి దేవుడు చూస్తున్నాడు, దేవునికి అంగీకారంగా మనం చేసే ఉండాలి అనేటువంటి దృక్పథంతో మనం చేయాలి తప్ప మనుషులకు అంగీకారంగా, లేకపోతే మనుషుల మెప్పు కొరకు, మనుషులు ఇచ్చేటువంటి ఘనత కొరకు మనం ఏది కూడా చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడతా ఉన్నాం. ప్రియులారా, చూడండి, మనము కొంతమందిని మనం గమనించేటప్పుడు ధర్మకార్యాలు అనేవి చేస్తూ ఉంటారు, మంచిదే. కానీ కొంతమంది విధి ప్రకారంగా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పేరు కోసం చేసేవాళ్ళు ఉంటారు, మరికొంతమంది మరి సంపూర్ణమైనటువంటి ప్రేమతో, సంపూర్ణమైనటువంటి ఔదార్యం కలిగి, దయ కలిగి, కనికరం కలిగి పేదల పట్ల వారు ఎంతో ప్రేమానురాగాలతో చేసేవాళ్ళు ఉంటారు. ఈ 3 కోవలకు చెందినటువంటి మనుషులు ప్రపంచంలో ఉంటారు. కానీ మరి దేవుడు అంగీకరించేటువంటి ఆ వర్గం ఎవరు అంటే, ప్రియులరా, మనము పరిపూర్ణమైనటువంటి ప్రేమతో పేదల పట్ల జాలి, దయ, కనికరం కలిగి ఇష్టాపూర్తిగా వారిని ప్రేమించి వారికి చేసేటువంటి ధర్మమే దేవుడు అంగీకరించేటువంటి ధర్మముగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఒక మాట చెప్పారు ఆయన. చూడండి, 3వ వచనంలో చూసినట్లయితే, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి అన్నాడు. ప్రియులారా, ఇక్కడ మనము ఒక మాట ఆలోచన చేసినట్లయితే, మనం చెప్పుకున్నట్లుగానే మనం చేసేటువంటి ధర్మము మనకు తెలియకుండా, అంటే నేను ధర్మము చేశాను అనేటువంటి అతిశయం కూడా మనం కలిగి ఉండకూడదు. మనము ధర్మం చేసినట్టుగా ఎవరికి కూడా మనం చెప్పకూడదు. ధర్మం చేసినటువంటి విషయము అంత రహస్యంగా ఉండాలి. ఎందుకంటే
రహస్యమందు ఉన్నటువంటి తండ్రి మనల్ని చూస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మనం చూసినప్పుడు ఏదైనా చిన్న ధర్మం చేస్తే, ఉపకారం చేస్తే, ఎవరికైనా దానం చేస్తే ఈనాడు మరి గొప్ప గొప్ప ఫోటోలు తీసుకుని గొప్ప ప్రకటన వారి కొరకు చేసుకుంటూ ఉన్నటువంటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రమాదం ఉన్నది. ప్రియులరా, మీరు చూడండి, అలాగా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే 6వ వచనము 2వ భాగంలో, మీరు జాగ్రత్త పడని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు అని ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఏ ఉద్దేశంతో చేశారు? ఇక్కడ 2వ వచనంలో చెప్పాడు, మరి మనుషుల వల్ల ఘనత పొందాలని వేషధారులాగా మీరు చేశారు కాబట్టి మీరు ఈ లోకంలోనే మీ ఫలాన్ని పొందారు అని నిశ్చయముగా నేను చెప్తున్నాను అన్నాడు. ప్రియులారా, గమనించండి, ఎవరు ఏ ఉద్దేశంతో చేస్తారో ఆ ఉద్దేశాన్ని బట్టే వారికి ఫలితం ఈ లోకంలో ఉంటుంది అని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి వీరు ఎందుకు ధర్మం చేశారు అంటే మనుషుల వల్ల ఘనత పొందాలని, మనుషుల వల్ల మెప్పు పొందాలని, మనుషుల్లో నేను గొప్పగా కనపడాలని, మనుషులలో నేను ఎంతో ధర్మదాతగా ఎంతో ఉదార స్వభావం కలిగిన వానుగా నా గురించి చెప్పుకోవాలని ఆ ఉద్దేశంతో వారు చేశారు. కాబట్టి వారు కోరుకున్నది వారికి ఈ లోకంలో దొరికేసింది, వారు ఈ లోకంలో పొందేశారు కనుక పరలోకంలో వారికి తండ్రి దగ్గర ఫలితం లేదు అని ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకనే మనము ధర్మం చేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకోవాలంటే మన కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయాలని బైబిల్ చెప్తోంది. అంటే ఏంటి? ఇప్పుడు మనము ధర్మం చేసినప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఇదొక భాగ్యం, ఇదొక ధన్యత, ఇదొక అవకాశం. దేవుడు ఇలా చేయడానికి నాకు మంచి మనసు ఇచ్చాడు, లేకపోతే అవకాశం ఇచ్చాడు, కాబట్టి ఇలా చేయడం ద్వారా నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను, దేవుణ్ణి నేను మెప్పిస్తున్నాను, ఇది దేవునికి మహిమ కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మనము చేయాలి తప్ప మన మనసులో కూడా దాని గురించి ఆలోచన చేయకుండా ఉండటం అనేది చాలా మంచిదిగా మనకి ఇక్కడ కనబడతా ఉంది ప్రియులారా. ఎందుకంటే ఉపకారమును ధర్మమును చేయడం అనేది మర్చిపోవద్దని బైబిల్ చెప్తుంది. క్రైస్తవుని యొక్క లక్షణం ఏంటంటే క్రైస్తవుడు ఉపకారం చేసేటువంటి వాడు, క్రైస్తవుడు మేలు చేసేటువంటి వాడు, క్రైస్తవుడు ధర్మం చేసేటువంటి వాడు. ఇవన్నీ కూడా ప్రభు యొక్క మెప్పు కొరకు చేయాలి, ప్రభు యొక్క మహిమ కొరకు చేయాలి తప్ప వేరొక ఆలోచనతో మనం చేయకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎందుచేతనంటే మనము చేసేటువంటి ధర్మ కార్యాలు, మనం చేసేటువంటి నీతి కార్యాలు అనేవి దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు అవి తప్పకుండా మనం చేయాలి. అలా చేసినట్లయితే మనకు కలిగేటువంటి దీవెనలను గురించి కూడా మనము దైవ గ్రంథంలో చూడగలం ప్రియులారా. చూడండి, సామెతల గ్రంథము 19వ అధ్యాయములో 17వ వచనంలో ఈ విధంగా మనం చదువుతాం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, గమనించండి, పేదలను కనికరించడం అనేది దేవుని బిడ్డల యొక్క లక్షణం. పేదలను కనికరించి వారికి ఏదైనా నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు దేవునికి అప్పిస్తున్నావు, కాబట్టి దేవుడే నీకు ప్రత్యుపకారం చేస్తాడు అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం తేటగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుచేత పేదల పట్ల మనము కనికరం కలిగి మనము ఇవ్వాలి, అంతేగాని మన గొప్ప కోసము మన మెప్పు కోసము కాదు అనేది గుర్తుపెట్టుకోండి. మాత్రమే కాదు, దేవుడు మనకి ప్రత్యుపకారం చేస్తాడు అని బైబిల్ గ్రంథం చాలా తేటగా తెలియజేసింది కనుక తప్పకుండా మన పేదలను కనికరించాలి. అదే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనంలో కూడా చూసినట్లయితే, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెన నొందును అన్నాడు. ప్రియులారా, తన ఆహారములో ఒక దరిద్రునికి కొంత ఇవ్వాలి. నీకు ఉంటే ఇవ్వడం కాదు, నీకు లేకపోయినా, నీకు సమృద్ధిగా లేకపోయినా నువ్వు తినేదానిలోనే నీవు తింటున్నప్పుడు ఆకలి కలిగినటువంటి ఒక వ్యక్తి నీ ముందు కనబడినప్పుడు ఆ వ్యక్తికి నువ్వు తినే ఆహారంలోనే కొంత ఆ వ్యక్తికి పెట్టాలి అని ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. నిజంగా ఇది దీవించబడేటువంటి గొప్ప కార్యం ప్రియులారా. ఇక్కడ మీరు చూడండి,
అట్టివాడు దీవెన నొందుతాడు అని బైబిల్ గ్రంథం చాలా తేటగా తెలియజేస్తూ ఉంది. నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలి అని అంటే మనము ఈ విధంగా పేదలను కనికరించి వారి పట్ల మనము ఈ విధంగా వ్యవహరించాలి. అలాగ వ్యవహరించినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించేవాడుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండము మరి 15వ అధ్యాయములో మనము గమనిస్తే ప్రియులరా, 7వ వచనం మనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలెను అని ఇక్కడ చదువుతున్నాం. అలాగే 10వ వచనం కూడా చదువుకున్నాను చూడండి. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను, వానికి ఇచ్చినందుకు మనసులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశములో ఉండక మానరు. అందుచేత నేను నీ దేశములో ఉన్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా చెయ్యి చాపవలెను అని నీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ప్రియులారా, గమనించండి, ద్వితీయోపదేశకాండములో కూడా ప్రభు చెప్పినటువంటి మాటల్లో నీవు చేసేటువంటి ప్రయత్నములన్నిటిలో కూడా నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ప్రియులారా, ఎంత గొప్ప సంగతి మీరు ఆలోచన చేయండి. పేదలను తృణీకరించువాడు సృష్టికర్తకు అసహ్యుడు అని బైబిల్ చెప్తా ఉంది. పేదలను ప్రేమించేవాడు, పేదలకు సహాయం చేసేటువంటి వాడు దేవుని చేత దీవించబడతాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, కొంతమంది పేదలను నిందిస్తారు, అట్టివారు మరి దేవునికి అసహ్యులు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, గమనించండి, నీ దేశంలో కానీ నీ పురములలో కానీ లేకపోతే నువ్వు ఉండేటువంటి స్థలములో కానీ నీకు తెలిసినంత మట్టుకు ఎవరైనా గనక అవసరతలో ఉంటే, అక్కరలో ఉంటే వారి వారి అక్కర కొలది వారికి నువ్వు సహాయం చేయాలి అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులారా, అందుకని ఆదిమ సంఘ కాలంలో మొదటి శతాబ్దములో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా వారి చరాస్తులను స్థిరాస్తులను అన్నింటినీ కూడా అమ్మి అక్కర గల వారికి వారు పంచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ విశ్వాసములో మనము చేసేటువంటి ఈ భక్తిని ఎట్లా చేయాలో ఇక్కడ దేవుడు చాలా తేటగా చెప్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం అనేది మరి 4 గోళ్ల మధ్య జీవించే జీవితం కాదు. మనము లోకములో ఉన్నాం కాబట్టి లోకస్తుల మధ్య మనము ఏ విధంగా జీవించాలి, మన యొక్క ప్రవర్తన ఎట్లుండాలి అనేది తేటగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మాత్రమే కాదు, మనం మత్తయి సువార్త 25వ అధ్యాయములో కూడా మరి 1000 ఏండ్ల పరిపాలన కాలములో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి ఆ మాటలను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. చూడండి ఒక మాట, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం నుండి మనం చూసినప్పుడు, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పినప్పుడు అందుకు ఆ నీతిమంతులు అంటున్నారు, ప్రభువా ఎప్పుడు వచ్చావయ్యా, ఎప్పుడు ఈ విధంగా మేము చేసావయ్యా అంటే అప్పుడు ఆయన అన్నాడు, చూడండి ప్రియులారా, ఇదిగో మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసినట్లే అని దేవుడు ఇక్కడ తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ అవసరాలు కలిగి ఉన్నటువంటి వారు మరి ఎవరైనా మనకి తెలిసినప్పుడు వారి పట్ల ఈ విధంగా మనము జరిగిస్తే అది ప్రభువుకు చేసినట్టే అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం.
మరి అల్పులైనటువంటి సహోదరులు, అక్కరలో ఉన్నటువంటి సహోదరులు, దీనులైనటువంటి సహోదరులు, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి సహోదరుల పట్ల వారికి ఈ విధంగా మనం చేస్తే ప్రభు అంటున్నారు, అది నాకు చేసినట్టుగానే నేను భావిస్తున్నాను అన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మరి 3వ అధ్యాయంలో కూడా ఆయన కూడా ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం 16 వచనం నుంచి చూసినట్లయితే, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమంతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, గమనించండి, దేవుడు మన హృదయాన్ని, అంతరంగాన్ని ఎరిగిన వాడు అని ముందుగానే నేను జ్ఞాపకం చేశాను. కొంతమంది పెదవులతో ప్రేమిస్తారు. నీ ప్రేమ పెదవులతో కాదు, నీ ప్రేమ చేతల్లో ఉండాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం గట్టిగా నొక్కి చెప్తా ఉంది. మన ప్రేమను క్రియల ద్వారా ఇతరులకు చూపించాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమ ఆయన కల్వరి శిలువలో వెల్లడి చేశాడు. మనము పాపాత్ములమై ఉండగా, మనము బలహీనులమై ఉండగా, మనము భక్తిహీనులమై ఉండగా, మనము దూరస్తులమై శత్రువులమై ఉండగా మనలను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమను కల్వరి శిలువలో వెల్లడి చేశాడు. ప్రియులారా, పాపాత్ములమైన మనలను రక్షించడానికి ఆ ప్రభువు తన ప్రేమను కల్వరి శిలువలో వెల్లడి చేసి మనందరి నిమిత్తము ఆ శిలువలో తన అమూల్యమైనటువంటి రక్తమంతా కూడా ధారపోసి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. అదుగో ఆ ప్రేమ ఆయన మన పట్ల చూపించాడు, క్రియలలో చూపించాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయన మరణంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఎవరండి మనకింత ప్రేమ చూపించిన వారు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఆ యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన మనము, రక్షించబడినటువంటి మనము, మన ప్రియ ప్రభువు ఎలాగైతే మన పట్ల తన ప్రేమను వెల్లడి చేశాడో అలాగే మనము నాలుకతో కాదు, పెదవులతో కాదు, మాటలతో కాదు, మన క్రియలతోనే మనము మన సహోదరులకు మన ప్రేమను వెల్లడి చేయాలి. మన సహోదరులకు మనము గుప్పిలు విప్పి సహాయం చేసి మన ప్రేమను వెల్లడి చేయాలి, కనబరచాలని ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. 16వ వచనంలో ఒక తేటైన మాట చెప్పాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. అబ్బా, ఎంత లోతైనటువంటి ఘాటైనటువంటి మాట మీరు చూడండి. మన సహోదరుల నిమిత్తము మనము ప్రాణము పెట్టబద్దులమన్నాడు. ఇది మన బాధ్యత అని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనము దేవుని నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలమే కానీ ఈ లోకములో మనము జీవిస్తున్నప్పుడు మన భక్తి జీవితంలో మన బాధ్యతలను మనం విస్మరిస్తూ ఉన్నాం. మన బాధ్యతలను మనం ఎరుగకుండా ఉన్నాం. మన తోటి సహోదరులలో అక్కరగల వారిని మనం చూసినప్పుడు వారి పట్ల మనము ఎలా వ్యవహరిస్తున్నాం? మన ప్రియ ప్రభు చెప్పినట్టుగా మనము వ్యవహరించి మనము చేసేటువంటి ధర్మము కానీ దానము కానీ మరి ఎవరికీ తెలియకుండా, మన మెప్పు కోసం కాకుండా, గొప్ప కోసం కాకుండా ప్రభువు మహిమ కొరకు మాత్రమే మనము చేయాలి అని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేసినట్లుగా మనం చేస్తున్నామా అనేది మనము ఆలోచన చేయాలి. ప్రియులారా, ఇక్కడ ప్రభువారు ఒక మాట చెప్పారు చూడండి. ఇది ఎప్పుడు కూడా మనము మర్చిపోవడానికి వీలు లేనటువంటి మాట. ప్రభువారు చెప్పినటువంటి మాటలో ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 4వ వచనంలో ఆయన చెప్పాడు, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అన్నాడు. ప్రియులారా,
మనము చేసేదంతటిని కూడా రహస్యంగా ఉన్నటువంటి మన ప్రియ ప్రభువారు చూస్తున్నారు అనేటువంటి స్పృహ మనకి కలిగి ఉండాలి. ఇది చాలా మంచిది. కారణం ఏమిటంటే మన ప్రభువు అన్నిటినీ చూస్తున్నటువంటి వాడు, అన్నిటినీ ఎరిగినటువంటి వాడు. కాబట్టి మన ప్రభువుకి మరుగైనది కూడా ఏదీ లేదు. ఎందుకంటే మన హృదయాన్ని కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. మన హృదయంలో ఏముందో, మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నామో, మనం ఏ ఉద్దేశంతో ఆ యొక్క ధర్మం చేస్తున్నామో అన్నీ కూడా ఎరిగినటువంటి వాడు. అందుచేత ఇక్కడ చేసేటువంటి ధర్మాన్ని బట్టి కాకుండా నీవు ఏ ఉద్దేశంతో చేస్తున్నావో దాన్ని బట్టే దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అందుకని మనము చేసేది ప్రభు చూస్తున్నాడు కనుక మనకు ప్రతిఫలం ఇచ్చేది కూడా ప్రభువే. అందుకని మనము చాలాసార్లు నిరుత్సాహపడతా ఉంటాం. అరే ఎంత మరి పరిచర్య చేసినా ఎవరూ కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే ఎవరూ కూడా నన్ను మెచ్చుకోవట్లేదు, ఎవరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, లేకపోతే నన్ను ఎవరు ప్రోత్సాహం చేయట్లేదు అని ఆలోచన మనకి ఖచ్చితంగా వస్తుంది ప్రియులారా. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాటను బట్టి మనము ఏం గమనిస్తున్నామంటే ఇటువంటి ఆలోచనలు కూడా మనకి రావాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మరి ప్రభు చూస్తున్నాడు, మరి ప్రభువే దానికి మరి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రభు నుండే మనము ప్రతిఫలాన్ని ఆశించి మనము ఏదైనా చేయాలి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, మనుషులను సంతోషపెట్టు వారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇక్కడ మనుషులను సంతోషపెట్టడానికి కాదు, మనలను రక్షించినటువంటి మన ప్రభువుని మనము సంతోషపెట్టాలి. మరి మనము ధర్మం చేసేటప్పుడు ప్రభు సంతోషించాలి అంటే ఎట్లా చేయాలో ఇక్కడ తేటగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏ విధంగా చేస్తే మరి ఆ ధర్మాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు, ఏ విధంగా చేస్తే ధర్మం పొందినవాడు సంతోషిస్తాడు, ఈ విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రియులారా. మనము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసాం. ప్రభువు అక్కడున్నటువంటి గొర్రెలను చూసి అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారలారా, దీన్ని స్వతంత్రించుకోండి. ఎందుకంటే నాకు ఆహారం పెట్టారు, దప్పిక తీర్చారు, వస్త్రాలు ఇచ్చారు, పరదేశిగా ఉండగా నన్ను చేర్చుకున్నారు, చెరసాల్లో ఉండగా చూడవచ్చారు, రోగినై ఉండగా చూడవచ్చారు అని చెప్పినప్పుడు, అయ్యా మేము ఎప్పుడు చేశామని అంటే, ఇదిగో ఈ నా సహోదరులకు చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. కాబట్టి మనం ఏది చేసినా ప్రభువుకి చేసినట్టే, ప్రభువుకి ఇచ్చినట్టే మనము చేయాలి. ప్రభువే మన భక్తి జీవితంలో మన గురి మన ప్రభువే. మన ప్రభువు చూస్తున్నాడు, మన ప్రభువు మనకు ప్రతిఫలం ఇస్తాడు, మన ప్రభువుకి మహిమ కలగాలి, మన ప్రభువులో మనం నుండి ఈ కార్యాలన్నీ మనం చేయాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నటువంటి ఈ విషయాలను బట్టి మనము ఒకటి గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. మనము ధర్మం చేసేటప్పుడు, మనము నీతి కార్యాలు చేసేటప్పుడు మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏమిటి అంటే, ఇప్పుడు మనుషులు కాదు, మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట మనము చేస్తున్నాము అనేటువంటి ఈ స్పృహ మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు సమస్తాన్ని చూచుచున్నటువంటి వాడు, సమస్తాన్ని ఆయన ఎరిగినటువంటి వాడు, ఆయనకి మరుగైనది ఏది కూడా లేనటువంటిది మన ప్రభువే మనకు గురి. మన ప్రభు చూస్తున్నాడు, మన ప్రభు దృష్టిలో మనం ఉన్నామనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా గమనించండి. అందుకని ఇక్కడ ప్రభు చెప్పాడు, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయిన నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. రహస్యంగా ఉంచు. కనీసం ఇతరులతో నువ్వు చెప్పుకోవాల్సిన పని లేదు. నేను ఫలానాది చేశాను అని చెప్పవద్దు, చెప్పించుకోవద్దు. కొన్ని సంఘాలలో ఏదైనా చిన్న కానుక ఇస్తే వారు పేరు చెప్పకపోతే వారు ఊరుకోరు. ఏదైనా ఒక వస్తువు చర్చిలో పెడితే
ఆ వస్తువు మీద వారి పేరు రాసుకుని అక్కడ పెట్టుకుంటూ ఉంటారు. ఇది నీవు చేస్తున్నటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ధర్మకార్యం. కారణం ఏంటంటే నీవు ఏ ఉద్దేశంతో అయితే ఆ కానుక ఇచ్చావో, లేకపోతే ఆ ధర్మం నువ్వు చేశావో, ఆ ఉద్దేశం ఈ రోజున ఈ లోకంలో నీకు నెరవేరిపోయింది. ఎందుకంటే నువ్వు ఆశించావు, నా పేరు చెప్పాలి, నేను ఇచ్చినట్టుగా అందరికీ తెలియాలని నువ్వు కోరుకున్నావు. వారు నీ పేరు చెప్పారు, వారందరికీ తెలిసింది ఇది ఎవరిచ్చారు అనేది. అలాగే నువ్వు పేరు రాసి పెట్టుకున్నావు, ఆ పేరు చదువుకున్న వారు ఫలానా వాళ్ళు ఇచ్చారు అని వాళ్ళకి తెలిసింది. నువ్వు అదే కోరుకున్నావు, అది నీకు దొరికేసింది. నువ్వు ఇచ్చినటువంటి వస్తువుకి కానీ, నువ్వు చేసినటువంటి ధర్మానికి కానీ ఎటువంటి ఫలితము పరలోకంలో నీకు దక్కదు అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. నేను మొదటి వచ్చిన మళ్ళా చదువుతున్నాను. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఎందుకు పొందరు అంటే నీవు ఈ లోకంలో పొందేశావు. నువ్వు కోరుకున్నట్టుగా నీ పేరు అందరికీ తెలిసింది, నువ్వు పొందేశావు. నువ్వు కోరుకున్నట్టుగా ఫలానా వాళ్ళు ఇచ్చారు అని నీ పేరు చదివి వారు నిన్ను గురించి చెప్పుకున్నారు, అది నువ్వు పొందేశావు. కనుక పరలోకంలో నీకేమీ లేదు. ఒకవేళ నువ్వు ఏదైనా పరలోకంలో నాకు ఫలితం ఉంటుంది అని అనుకుంటే అది నీ అవివేకమే, నీ అజ్ఞానమే. ఎందుకంటే ఈ లోకంలో నేను పొందేశావు కాబట్టి పరలోకంలో ఏది ఉండదు. ప్రియులారా, ఈ వచనాలను బట్టి నేను ధ్యానం చేసేటప్పుడు నాకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, మనం ఈ లోకంలో చాలా పద్దులు వేసుకుంటూ ఉంటాం. నేను అది చేశాను, ఇది చేశాను, ఇన్ని ప్రసంగాలు చేశాను, ఇన్నూర్లు తిరిగాను, ఇంత సువార్త ప్రకటించాను, ఎంత ఇచ్చాను, ఎంత చేశాను అని నువ్వు పెద్దగా గొప్పలు చెప్పుకుని నువ్వు పద్దులు వేసుకుని రాసుకుంటావు రికార్డు. కానీ నీ రికార్డు అక్కడ ఉండదు. నీ రికార్డులో ఏమీ ఉండకపోవచ్చు, ఖాళీ సున్నా ఉండొచ్చు అక్కడ. ఎందుకంటే నీవు ఏ ఉద్దేశంతో చేశావో ఆ ఉద్దేశం బట్టే నీకు పరలోకంలో బహుమానం ఉంటుంది, దేవుని దగ్గర నీకు ఫలితం ఉంటుంది అని ఈ వాక్యాన్ని బట్టి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్త పడదాం, ప్రభుకి మహిమకరంగా మన ధర్మ కార్యాలు, నీతి కార్యాలు చేద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనట్లుగా చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ సమయంలో మీరు మాకు నేర్పిన సత్యాల కొరకై స్తోత్రాలు. నిజమే నాయనా, మేము చేసేటువంటి పరిచర్యలో కానీ, ధర్మాల్లో కానీ, నీతి కార్యాల్లో కానీ మేము అజాగ్రత్తగా ఉన్నట్టుగా మాకు అర్థమైంది. కనుక ఇక నుండి అలా చేయకుండా జాగ్రత్త పడి నీ మెప్పును ఆశించి, నీ మహిమను ఆశించి, ప్రభా నీ గొప్పను, ప్రభా నీ యొక్క సన్నిధిలో మేము పొందేటువంటి ఫలితాన్ని ఆశించి ఇక నుండి చేయుటకు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.